ఈ ఏంటి ఈ 4 అనే దాని గురించి ఇప్పుడు కొంచెం మాట్లాడుకుందాం. ఈ 4 విషయాలు నేను ఎందుకు వచ్చానంటే, ఇప్పుడు చాలామంది ఒకళ్ళు అవినీతి అన్నారు, ఒకళ్ళు ప్రేమగా ఉండాలన్నారు, అంటే మర్యాదగా ఉండడం, అంతే కదా. సో అదే ఫస్ట్ది మర్యాద. సో మొదటిది ఏంటి? ఇప్పుడు నేను ఇక్కడికి రాగానే మీరందరూ ఎంత మంచిగా నవ్వారో తెలుసా. నాకు అప్పుడు కొత్త ప్లేస్కి వచ్చినట్టే అనిపించలే, అవునా? సో ఒక చిరునవ్వు. ఆ మనిషి మీకు తెలియవచ్చు తెలియకపోవచ్చు, నేను తెలుసా మీకు తెలియదు. కాకపోతే ఒక కళ్ళు మనం ఒక మనిషితో ఇలా చూసామనుకో, తెలిసినా తెలియకపోయినా ఒక స్మైల్ ఇవ్వండి. తెలిసిన వాళ్ళైతే ఏం చెప్పచ్చు, స్కూల్లో కలుసుకున్నారంటే ఏం చెప్పచ్చు, గుడ్ మార్నింగ్, రైట్? ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫ్టర్నూన్, హాయ్, ఏదో ఒకటి చెప్పచ్చు. వాళ్ళు మనకి తెలియాల్సిన అవసరమే లేదు. ఇది నేను కూడా అమెరికా వెళ్ళాకే నేర్చుకున్నాను, అర్థమైందా? అంటే ఇప్పుడు అన్ని విషయాలు తెలుసుకొని పుట్టమంటాం కదా, కాకపోతే మనకి నచ్చినవి ఉన్నప్పుడు అవి మనం అలవాటు చేసుకోవాలి. ఎవరైనా విషయంలో చెప్పి నచ్చితే. ఇక్కడ మన ఇండియాలో ఏంటంటే మనం సామాన్యంగా తెలియకపోతే వాళ్ళు మనం ఇంకా చూసినా స్మైల్ ఇవ్వం, అసలు నవ్వం మనం, అవునా? చాలామంది ఏదో కోపంగా వెళ్తూ ఉంటాం కదా, దాని బదులు నవ్వామనుకోండి, ఒక స్మైల్ ఇస్తే చాలా తేడా వస్తుంది వెంటనే. సో నెక్స్ట్, మీరందరూ అయితే చాలా బాగా వింటున్నారు. కాకపోతే కొన్నిసార్లు ఏమవుతుందంటే గ్రూప్లో ఉన్నప్పుడు ఎవరైనా ఏమన్నా మాట్లాడాలంటే మనం ఇంకా వాళ్ళ మీద పడిపోయి చెప్పేస్తూ ఉంటాం కదా. సో ఏంటంటే ఒక వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఫినిష్ అయ్యే వరకు ఓపికగా ఉండాలి. అలాగే ఆ మాట్లాడే వాళ్ళు కూడా ఏదో వింటున్నారు కదా అని అదే పనిగా చెప్పకూడదు. తొందరగా సింపుల్గా తొందరగా ఇచ్చి వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి, అది వినటం. నెక్స్ట్ కలుపుకోవడం. సరే, మీరు ఒక 3 ఫ్రెండ్స్ ఉన్నారు బాగా, ఇంకొక కొత్త అమ్మాయి వచ్చింది, మీరు ఏం చేస్తారు? ఎన్ని కబుర్లు అయితే బాగానే చెప్తున్నారు, నిజంగానే కలుపుకుంటారా? హెడ్ మాస్టరే కితాబ్ ఇస్తున్నారు, అంటే రియలీ గుడ్ గర్ల్స్ అన్నమాట ఇక్కడ అందరూ. అలా చక్కగా కలుపుకోవాలి. మనకి వేరే భాష అయితే కామన్గా వచ్చే భాషలో మాట్లాడాలి. సో ఇప్పుడు చాలామంది వర్క్కి వెళ్ళినప్పుడు హిందీ మాట్లాడతారు, కొందరు వేరే మాట్లాడతారు, ఇంగ్లీష్ అందరికి అర్థమవుతుంది. సో అందుకని ఇంగ్లీష్లో మాట్లాడతాం అప్పుడు, అంతేగాని వాళ్ళని వదిలేసి మనం మాట్లాడుకోకూడదు. తర్వాత నెక్స్ట్ అర్థం చేసుకోవడం. ఇది మనం చాలా అందరు అపార్థాలు చేసుకోవడంలో, అర్థం చేసుకోవడం కాదు కానీ అపార్థం చేసుకోవడంలో మనం నెంబర్ 1 ఉంటాం చాలా తొందరగా. కాకపోతే ఏమంటే మిమ్మల్ని ఒక్కసారి వాళ్ళ వైపు నుంచి ఆలోచించండి. వాళ్ళు రాలేకపోయామన్నా, లేకపోతే నిన్ను దేనికన్నా పిలవలేదన్నా, ఏమన్నా చేయలేదన్నా, వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయో ఇంట్లో అన్నీ చెప్పరు కదా. సో అందుకని అవతల వైపు నుంచి కంపల్సరీ ఆలోచించాలి. ఎంతసేపు మన వైపు నుంచి ఆలోచించడం కాదు, ఒక్క సెకండ్ అవతల వైపు నుంచి ఆలోచించండి. తర్వాత వ్యక్తిగత గోప్యత. ఇంగ్లీష్లో ఏమంటారు దాన్ని? ప్రైవసీ. వెరీ గుడ్. అంటే ఏ విషయాల్లో? ఫ్రెండ్స్ మీకు ఎవ్వరికి చెప్పమాకే అని చెప్తారే, సీక్రెట్స్, అవునా? వాళ్ళు మిమ్మల్ని నమ్మి ఏదన్నా చెప్తే, ఎస్పెషల్లీ హెల్త్ విషయం కానీ, వాళ్ళ ఇంట్లో ఏదన్నా ప్రాబ్లం ఉందనుకో ఆ విషయం కానీ మిమ్మల్ని నమ్మి ఎవరన్నా చెప్తే మీరు అది ఇంకొకరికి చెప్పచ్చా? అస్సలు చెప్పకూడదు. అలాగే ఇప్పుడు మేడం దగ్గరికి నువ్వేదో నీ హెల్త్ ప్రాబ్లం చెప్పడానికి వెళ్ళావు, నీతో పాటు ఇంకో 4 ఉన్నారు, అక్కడే ఉన్నారు, ఉంటే వాళ్ళ పని అయిపోయింది, ఏం చేయాలి? వెళ్ళిపోవాలి. ఎందుకంటే తను ఓన్లీ మేడంతో మాట్లాడాలనుకుంటుంది. ఒకవేళ తను పర్వాలేదు నువ్వు కూడా ఉండు అని అంటే అప్పుడు ఉండొచ్చు. కానీ వేరే వాళ్ళు ఒకరితో మాట్లాడడానికి వచ్చినప్పుడు మనం అక్కడి నుంచి వెళ్ళిపోవాలి, అది ఇంపార్టెంట్. దాన్ని వ్యక్తిగత గోప్యత అంటారు. ముఖ్యంగా మన ఇంటి విషయాలు, పర్సనల్ విషయాలు, హెల్త్ విషయాలు ఎవరైనా మాట్లాడుకోవాలనుకుంటున్నప్పుడు మనం అక్కడ ఉండకూడదు, లేదా మనకి ఎవరైనా చెప్పినప్పుడు దాన్ని జాగ్రత్తగా కాపాడాలి. నెక్స్ట్, ప్రదేశానికి ఆచారానికి మర్యాద ఇవ్వటం. ప్రదేశానికి మర్యాద ఇవ్వడం అంటే ఏంటి? ఇదే అన్నిటికన్నా ముఖ్యమైనది ఈ మొత్తం మర్యాదలో. స్కూల్లో ఏం మర్యాదలు ఫాలో అవ్వాలి? డిసిప్లిన్ అంటే కరెక్ట్. సో స్కూల్కి మర్యాద ఏంటి? యూనిఫామ్లో రావడం, అవునా, లైన్లో ఉండడం, క్లాస్లో ఉన్నప్పుడు కరెక్ట్గా హోంవర్క్స్ టైంకి చేయడము, మన
క్లాస్లో గోల చేయకుండా ఉండడం, అది స్కూల్కి ఇచ్చే మర్యాద, టీచర్స్కి ఇచ్చే మర్యాద. అవునా? ఇప్పుడు కొంతమంది ఈ మధ్య సెల్ ఫోన్లు వాడుతున్నారు. ఎక్కడ హోటల్స్లో కానీ థియేటర్స్లో కానీ చూసారా మీరేమన్నా? ఎక్కడ చూడలేదు. ఓకే, అయితే మీరంతా చాలా ఇన్నోసెంట్గా ఉన్నారు. ఇంకా కాకపోతే ఏంటంటే స్పీకర్లో ఫోన్ ప్రదేశం అని అంటే ఇక్కడ మనకి 2 రకాలు ఉంటాయి, ప్రైవేట్ ప్లేస్, పబ్లిక్ ప్లేస్ అనేది. ప్రైవేట్ ప్లేస్ అంటే ఏంటి? ఏవి ప్లేసెస్ని ప్రైవేట్ ప్లేస్ అంటారు? నీకు ప్రైవేట్ ప్లేస్ ఏది? వెరీ గుడ్. సో నీ ప్రైవేట్ ప్లేస్ ఏంటి అని అంటే మీ ఇల్లు. అంటే ప్రతి ఒక్కళ్ళం ఇల్లు కట్టుకునే దేనికి? మనకు కావాల్సినట్టు ఉండడానికి. అవునా? పబ్లిక్ ప్లేస్ నీ ప్రైవేట్ ప్లేసా? కాదు. పబ్లిక్లో ఎవరెవరు ఉంటాం? నేనుంటా, నువ్వు ఉంటావు. సో అది నాకు వచ్చినట్టు నేను ఉండకూడదు అక్కడ, నాకు కావాల్సినట్టు అన్ని విషయాల్లో. పబ్లిక్కి ఎలా ఉండాలో దానికి తగ్గట్టు ఉండాలి. సో ప్రైవేట్ ప్లేస్ మీ ఇంట్లో కూడా మీకు ఇంకా ప్రైవేట్ ప్లేస్ ఏంటి? మీ రూము, మీ బాత్రూము. అవునా? బాత్రూంలో చేసే పనులు మీ ఇంట్లో కూడా హాల్లో చేయరు కదా. అందుకని ఇంట్లో చేసే అన్ని పనులు పబ్లిక్లో చేయరు. ఓకే, సో అట్లా ఆ డిఫరెన్స్ మీకు తెలియాలి చిన్నతనం నుంచి. ఏది ప్రైవేట్ ప్లేస్, ఏది పబ్లిక్ ప్లేస్ అనేది ఒక అవగాహన ఉండాలి. అంటే పబ్లిక్ ప్లేస్లోకి వస్తే ఫోన్లు స్పీకర్లో పెట్టుకొని మాట్లాడడం, ఫేస్ టైములు చేయడం, లేతే హెడ్ ఫోన్స్ పెట్టుకోకుండా వీడియోలు చూడటం. ఆ వీడియోల్లో వచ్చేవి పక్కన కూర్చున్నాం అనుకో, మనం బస్సులో వెళ్తాము, పక్కన కూర్చుంటాం, ఆ వీడియోలో ఏదో మాస్ సాంగో ఏదో చూస్తారు. మీకు నచ్చుతుందా? మీ పక్కన కూర్చున్న వాళ్ళు అవి చూస్తుంటే మనకి ఇబ్బందిగా అనిపిస్తుంది. అలాంటివి చేయకూడదు. అవునా? సో ఆ అవగాహన ఉండాలి. ఆ ప్రదేశానికి మర్యాద అంటే అట్లాంటిది మెయిన్. సరే, ఇప్పుడు నేను చెప్పినవన్నీ మీరు ఏకీభవించకపోవచ్చు, అగ్రీ అవ్వకపోవచ్చు, అయినా కూడా మర్యాదగా విభేదించాలి. ఫైటింగ్ కాదు. సరే, నీ అభిప్రాయం అదైతే నా అభిప్రాయం ఇది అనుకోగలగాలి. సో అది మర్యాదలు.